హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ రిప్రజెంట్ తెలుగు. నేను మీ హరి. ఫ్రెండ్స్, ఈరోజు రెడ్మీ 10 ప్రైమ్ అయితే ఇండియాలో అఫీషియల్గా లాంచ్ చేసింది. అండ్ ఇంకేదైతే మనకి గ్లోబల్గా లాంచ్ చేసిన రెడ్మీ 10 మొబైల్ ఉందో, సో దాన్నే మనకి రీబ్రాండ్ చేసి రెడ్మీ 10 ప్రైమ్ కింద మన ఇండియాలో అయితే లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో మనకి మేజర్ చేంజెస్ ఏం చేయలేదు, ఒక 2 చేంజెస్ అయితే చేశారు. ఒకటి మనకి ఏంటంటే బ్యాటరీ కెపాసిటీ మనకి 6000 mAh బ్యాటరీతో తీసుకురావడంతో పాటు మనకి విర్చువల్ ర్యామ్ కూడా మనకి సపోర్ట్ చేసే విధంగా అయితే మనకి తీసుకురావడం జరిగింది అనమాట. ఒకసారి మనం ఈ స్పెక్స్ చూసిన తర్వాత వీళ్ళు పెట్టిన ప్రైసింగ్ కి మొబైల్ అనేది తీసుకొచ్చలేదు, మనం లాస్ట్ లో అయితే మాట్లాడదాం. అండ్ స్పెక్స్ చూసుకుంటే కనుక దీంట్లో మనకి 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది. సో ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే అయినప్పటికీ కూడా మనకి ఇది 90 హెడ్స్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ తో మనకి రావడం జరుగుతుంది అనమాట. అంటే మనకి రిఫ్రెష్ రేట్ అనేది 45 హెడ్స్ నుంచి 60 హెడ్స్ అట్లాగే 90 హెడ్స్ వరకు మనకి రిఫ్రెష్ రేట్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకా డిస్ప్లే ప్రొటెక్షన్ చూసుకుంటే కనుక దీంట్లో మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే కనుక దీంట్లో మనకి MediaTek Helio G88 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇంక ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది మనకి ఆక్టాకోర్ ప్రాసెసర్ అనమాట. దీంట్లో మనకి 2 ARM Cortex A75 కోర్స్ ఉంటాయి. ఈ క్లాకింగ్ స్పీడ్ వచ్చేటప్పుడు మనకి 2 GHz అయితే ఉంటుంది. అండ్ ఇంకా 6 ARM Cortex A55 కోర్స్ ఉంటాయి. ఈ క్లాకింగ్ స్పీడ్ వచ్చేటప్పుడు మనకి 1.8 GHz అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంక దీంట్లో గ్రాఫిక్స్ చూసుకుంటే కనుక దీంట్లో మనకి Mali G52 MC2 GPని అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంక ఈ మొబైల్ అనేది మనకి ఓన్లీ 4Gకే సపోర్ట్ చేస్తుంది, 5Gకి అయితే మాత్రం సపోర్ట్ చేయదు. అండ్ ఇంకా కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక రేర్ మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది మనకి సామ్సంగ్ JN1 సెన్సార్ అనమాట. అండ్ ఇంకా అలాగే 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. ఫ్రంట్ మనకి 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ ఫ్రంట్ అండ్ రేర్ కూడా మనకి అప్ టు 1080p 30 FPS వరకే మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయగలరు. సో 4K సపోర్ట్ అయితే ఇవ్వలేదు. అండ్ 1080p 60 FPS సపోర్ట్ కూడా దీంట్లోనైతే మీకు ప్రొవైడ్ చేయలేదు అనమాట. 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కానీ మీకు బాక్స్ లో 22.5 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇంక ఇది మనకి 9 వాట్స్ రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ కూడా మనకి ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకా అలాగే ఈ మొబైల్ అనేది మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. IR బ్లాస్టర్ ఉంటుంది, FM రేడియో ఉంటుంది. ఇందులో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో పాటు మనకి డ్యూయల్ మైక్ తో అయితే మనకి రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మనకి రబ్బరైజ్డ్ సీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. అంటే ఇంక మొబైల్ అనేది మనకి స్ప్లాష్ ప్రూఫ్ తో అయితే మనకి రావడం జరుగుతుంది. దీంట్లో మనకి 3.5mm ఆడియో జాక్ ఉంటుంది, టైప్ C పోర్ట్ తో వస్తుంది, బ్లూటూత్ వెర్షన్ 5.2 అయితే ఉంటుంది. అండ్ ఇంకా డ్యూయల్ వైఫై కూడా మనకి ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. సెన్సార్స్ కూడా మనకి ఏం స్కిప్ చేయలేదు, మాక్సిమం అన్ని సెన్సార్స్ కూడా దీంట్లో అయితే ఉంటాయి. అండ్ ఇంకా దీంట్లో యూజ్ చేసిన ర్యామ్ టెక్నాలజీ వచ్చేటప్పుడు మనకి LPDDR4X ర్యామ్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇంకా అలాగే ఈ మొబైల్ అనేది మనకి విర్చువల్ ర్యామ్ కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఏదైతే బేస్ వేరియంట్ 4+64GB ర్యామ్ ఉందో ఇందులో మీరు 1GB ఎక్స్ట్రా ర్యామ్ అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అట్లాగే మీకు 6+128GB స్టోరేజ్ లో మీరు 2GB ర్యామ్ అయితే మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట. Xiaomi అయితే ఇండియాలో లాంచ్ చేసిన మొబైల్స్ లో ఇదే ఫస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు, విర్చువల్ ర్యామ్ తో తీసుకొచ్చిన స్మార్ట్ ఫోన్ అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంక ఇది మనకి MIUI 12.5 బేస్డ్ ఆన్ Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే మనకి రావడం జరుగుతుంది. అండ్ దీని వెయిట్ చూసుకుంటే కనుక మనకి 192 గ్రామ్స్ ఉంటుంది. అండ్ ఇంక ఇది మనకి 3 కలర్స్ లో అయితే మనకి రానుంది అనమాట. ఆస్ట్రల్ వైట్, బైఫ్రాస్ట్ వైట్, అట్లాగే మనకి ఫ్యాంటమ్ బ్లాక్ అనే 3 కలర్స్ లో అయితే మనకి రానుంది. అండ్ ఇంక దీని ప్రైసింగ్ చూసుకుంటే కనుక బేస్ వేరియంట్ 4+64GB స్టోరేజ్ మనకి 12,499 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. అండ్ ఇంకా 6+128GB ర్యామ్ స్టోరేజ్ చూసుకుంటే కనుక ఇది మనకి 14,499 రూపాయలు అయితే ప్రైస్ పెట్టారు. ఈ మొబైల్ ని మీరు HDFC కార్డ్స్ యూజ్ చేసి పర్చేస్ చేస్తే మీకు అప్ టు 750 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ మొబైల్స్ అనేది మీకు సెప్టెంబర్ 7th నుంచి సేల్ లోకి రానున్నాయి అనమాట. అమెజాన్, ఫ్లిప్కార్ట్ అట్లాగే మీ హోమ్ స్టోర్స్ లో మనకి అవైలబుల్ కానున్నాయి. అండ్ ఫ్రెండ్స్, ఇంక ఈ ప్రైసింగ్ కి వీళ్ళు పెట్టిన 12,500 రూపాయల ప్రైసింగ్ కి మనం ఈ మొబైల్ ని కొనొచ్చా అని అడిగితే కనుక సో డెఫినెట్ గా కొంచెం ప్రైస్ అయితే ఎక్కువైందని చెప్పొచ్చు. ఏదైతే మనకి Redmi 9 ప్రైమ్ గానీ, Redmi 9 పవర్ గానీ ఇవన్నీ కూడా మనకి బిలో 10,000 రూపీస్ బడ్జెట్ లోనే మనకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రెసెంట్ కూడా పాత మొబైల్స్ అన్నిటి మీద అంటే Redmi 9 సిరీస్, Redmi 10 సిరీస్ మీద కూడా Xiaomi అయితే రేట్లు పెంచుకుంటూ అయితే వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ కి 11,000 నుంచి 11,500 రూపాయల ప్రైస్ లో పెడతారేమో అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఒక 500 నుంచి 1000 రూపీస్ అయితే ప్రైస్ ఎక్కువైందని నా ఒపీనియన్. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో ఈ ప్రైసింగ్ ఈ మొబైల్ ని తీసుకొచ్చా అని నన్ను అడిగితే కనుక సో డెఫినెట్ గా తీసుకోవచ్చు. ఎవరైతే HDFC కార్డ్స్ యూజ్ చేసి పర్చేస్ చేస్తారో సో వాళ్ళకి 12,000 బిలోనే వస్తుంది కాబట్టి సో డెఫినెట్ గా ఒక లుక్ అయితే వేయచ్చు. లేదంటే కనుక మనకి ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. రియల్మీ నుంచి మనకి రియల్మీ నాజో 30 మొబైల్ కూడా ఉంది. సో అది మనకి MediaTek Helio G95 ప్రాసెసర్ తో వస్తుంది. సో దాన్ని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు 13,000 రూపాయల ప్రైస్ బడ్జెట్ లో. అండ్ ఫ్రెండ్స్, ఇది Redmi 10 ప్రైమ్ గురించి అయితే వీడియో. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ గ్రేట్ డే.